హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టిఫిన్లు అయిపోయినాయా? నాది కూడా అయిపోయిందండి. వంట చేద్దామని వచ్చాను. ఇవాళ దోసకాయ పచ్చడి, బంగాళదుంప ఫ్రై. చూసేయండి. దోసకాయ కాదు, బీరకాయ పచ్చడి, బంగాళదుంప ఫ్రై. బీరకాయలు ఒక అరకేజీ తీసుకున్నాను. దాంట్లో ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసాను. దీన్ని మనం పొయ్యి మీద పెట్టేద్దాం. బీరకాయ పచ్చళ్ళకి కొంచెం నూనె వేస్తున్నానండి. నూనెలో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. బీరకాయ పచ్చళ్ళలో ఇంకా పల్లీలు కూడా ఒక 2 చెంచాలు పల్లీలు కూడా వేయిస్తానండి. పల్లీలు కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్. ఎలా చేస్తానో చూసేయండి. బీరకాయ పచ్చడి చూపిస్తాను మీకు కూడా. చింతపండు వేసానండి. ఇప్పుడే పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టా, మిక్సీ పడదామని. పల్లీలు, పచ్చిమిరపకాయలు చూపిస్తాను అది కూడా. చూడండి, పల్లీలు మిక్సీ పట్టాను. పల్లీలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. మిక్సీలో పట్టేస్తాను. పట్టేసిన తర్వాత చూపిస్తాను. ఇవ్వండి, బీరకాయలు వేసా. బీరకాయలు, కొత్తిమీర, చింతపండు, ఒక టమాటా వేసాను కదా, అది కూడా వేసేసాను. మిక్సీ పట్టేస్తాను. బరకగానే తాలింపు కూడా చూపిస్తాను. ఇవ్వండి తాలింపు: వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండు మిరపకాయలు కూడా వేసాను. తాలింపు అయిపోయింది. ఈ పచ్చడిని మనం దాంట్లో వేసేద్దాం. ఇదిగోండి, బరకగానే చేసా. మెత్తగా కూడా ఏం చేయాల, గట్టిగానే ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి పచ్చడి తాలింపు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బీరకాయ పల్లీలు పచ్చడి అండి. ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేసేద్దాం. చూడండి, బంగాళదుంపలు వేసాను, నూనె పోసా, పోపు సామాన్లు వేసా. అది ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. ఉప్పు కూడా వేసేసానండి. కొంచెం పసుపు వేద్దాం దీంట్లో. బంగాళదుంపల ఫ్రై తొందరగానే అయిపోయిందిగా, చూపించేస్తాను చూసేయండి. కలిపేసానండి. ఇది ఒక 10 నిమిషాలు వదిలేస్తే కొంచెం మగ్గిపోతుంది. తర్వాత కారం వేసేద్దాం. అయిపోయిందండి బంగాళదుంప ఫ్రై. చూడండి, క్రిస్పీగానే ఉంటుంది. దీంట్లో కారం వేసేద్దాం. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికితే మగ్గితే చాలండి. ఇంకా స్టవ్ కట్టేద్దాం. అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసా. బంగాళదుంప ఫ్రై అయిపోయిందండి. బంగాళదుంప ఫ్రై
ఈరోజు లంచ్ ఏంటంటే బంగాళాదుంప ఫ్రై, బీరకాయ పల్లి పచ్చడి, వైట్ రైస్. అంతేనండి ఇవాళ లంచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.